దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క పాదముల చెంత, దేవుని యొక్క మాటలు వినడానికి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవటానికి మీ అందరి కొరకు ఏర్పాటు చేయబడినటువంటి కర్మేలు అగ్ని అనేటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో ఏకీభవించిన మీ అందరు కూడా ప్రభునామమున ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. బాగున్నారండి మీరందరూ? దేవుని యొక్క వాక్యం క్రమంగా వింటున్నారా? ప్రతిరోజు మీరు దేవుని యొక్క వాక్యం వినండి. కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మలను ఎంతగానో బలపరచటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ ఏ రోజైనా మీరు మిస్ అయినట్లయితే, వాక్యం వినడం, టీవీలో వినడం మిస్ అయితే, యూట్యూబ్లో కర్మేలు అగ్ని అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే అక్కడ ఈ ఎపిసోడ్స్ అన్నీ కూడా టెలికాస్ట్ చేయబడుతున్నటువంటి ఎపిసోడ్స్ అన్నీ అక్కడ అప్లోడ్ చేయబడినటువంటివిగా ఉన్నాయి. మీరు అక్కడ వాటిని చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్మేలు అగ్ని అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని మాటలు వినండి. ఆశీర్వదించబడటానికి మీరందరూ కూడా సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినమున ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అదేమిటంటే, లేఖనాల్లో మనం చూసినప్పుడు సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం నుండి 12వ వచనం వరకు చదువుతున్నాను. ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలాగుండుననుకొని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఓబెదెదోము ఇంటి వరకు తీసుకుని అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబెదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబెదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఓబెదెదోము ఇంటివారిని అతనికి కలిగిన దాని అంతటిని ఆశీర్వాదించుచున్నాడన్న సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఓబెదెదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చెను. దేవుడి మాటలను మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, చదివినటువంటి సందర్భము మనకు పరిచయమైనటువంటిదిగానే ఉన్నది. ఈ మందసము, దేవుని యొక్క మందసము చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. అది ఆ మందసం గురించి నేను ఇప్పుడు మాట్లాడటం లేదు, కానీ ఆ మందసము ఎవరి ఇంటిలో ఉంటే వారు ఆశీర్వదించబడుతున్నారు. ఇక్కడ ఆశీర్వదించబడినటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. గిత్తీయుడగు ఓబెదెదోము అతని పేరు. అతని ఇంటిలో దావీదు ఆ మందసమును ఉంచినటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుకంటే మందసమును పట్టుకుంటే చనిపోతారేమో, మందసమును తాకితే చనిపోయినటువంటి సంఘటన ఒకటి జరిగింది కదా. బండిలో మందసాన్ని తీసుకుని వస్తూ ఉన్నారు. అది జారి పడేటువంటి సమయమున ఒక వ్యక్తి దానిని పట్టుకోవటానికి చేయి చాపాడు. వెంటనే దేవుని యొక్క ఉగ్రత ఆ వ్యక్తి మీదకి వచ్చేసింది. అతడు అక్కడే చనిపోయాడు. ఎందుకంటే ఆ మందసమును చూడవలసినటువంటి బాధ్యత లేవీయులకు మాత్రమే అప్పగించబడింది. ఎవరు పడితే వారు తాకకూడదు. అది దేవుని యొక్క ఆలోచన. దేవుడు పెట్టినటువంటి ఒక ఆజ్ఞ, కఠినమైనటువంటి ఆజ్ఞ. దానిని దాటినటువంటి వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. ఈ మందసమును నేను దావీదు పురమునకు తీసుకుని వెళితే నాకు నష్టమవుతుందేమో, నా కుటుంబము, నా రాజ్యము పాడైపోతుందేమో అన్నటువంటి ఉద్దేశంతో దావీదు గిత్తీయుడైనటువంటి ఓబెదెదోము యొక్క ఇంటిలో దానిని ఉంచినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ అంశంలోనికి మనం వెళ్ళటానికి ముందు ఓబెదెదోము అనేటువంటి పదం, దాని అర్థం మనం చూచినట్లయితే దానిని ఇంగ్లీష్లో ఓబెద్ ఎదోమ్ అంటారు. ఓబిఈడి, ఓబెద్, చిన్న ఐఫోన్ ఉంటుంది,
చిన్న గీత. తర్వాత ఎదోమ్, ఈడిఓఎం, ఓబెద్ ఎదోమ్ అనేటువంటి పదము. ఈ పదానికి హెబ్రీ భాషలో ఉన్నటువంటి దాని అర్థం ఏంటంటే సర్వెంట్ ఆఫ్ ఎదోమ్, ఎదోము యొక్క సేవకుడు అని దాని అర్థము. మరొకటి మనం చూసినట్లయితే వర్షిపర్స్ ఆఫ్ ఎదోమ్, ఎదోము యొక్క ఆరాధికుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఓబెద్ అంటే దాని అర్థం ఏంటంటే సర్వెంట్, సేవకుడు అని అర్థం. ఎదోమ్ అంటే దాని అర్థం ఏంటంటే రెడ్, ఎరుపు అనేటువంటిది దాని యొక్క అర్థం. ఈ ఓబెదే దోము అనేటువంటి ఈ వ్యక్తి ఆ యొక్క మందసమును తన యొక్క ఇంటిలో ఉంచినప్పుడు దేవుడు ఎలా చేశాడంటే అతన్ని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. మనం చదివినటువంటి ఈ మూలవచనము 11వ వచనంలో వ్రాయబడినటువంటి మాట, యెహోవా మందసము 3 నెలలు గిత్తీడగు ఓబెదేదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబెదేదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ మందసము ఉండటం వల్ల ఆశీర్వదించాడు అనేటువంటి మాట కూడా 12వ వచనంలో స్పష్టంగా వ్రాయబడింది. చూడండి, దేవుని యొక్క మందసము ఉండుట వలన. చూసారా 12వ వచనంలో మాట, దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఓబెదేదోము ఇంటి వారిని అతనికి కలిగిన వాటినన్నిటినీ కూడా ఆశీర్వదించుచున్నాడని దావీదు గ్రహించాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. లోకంలో ఉన్నటువంటి మనుషులు ఎలా ఉన్నారో తెలుసా? పక్కన వారు, ప్రక్కింటి వాళ్ళు, ఆఫీసులో పనిచేస్తున్నటువంటి పక్కన టేబుల్ మీద ఉన్నవారు, తన కొలీగ్స్, వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు, తోటి వ్యాపారస్తులు, వాళ్ళు ఆశీర్వదించబడుతుంటే ఎందుకు ఆశీర్వదించబడుతున్నారు? ఏ రీతిగా వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు? దానికి కారణం ఏంటి? ఇద్దరం ఒకటే వ్యాపారం చేస్తున్నాంగా, పొలం పని చేస్తున్నాం, ఇద్దరము పక్క చేలే ఉన్నాయి, పక్క పొలాలే, ఇద్దరము ఒకే పంట వేశాము, కానీ ఆ వ్యక్తి పంట ఎందుకు ఎక్కువగా ఉన్నది, నాకెందుకు తక్కువగా ఉన్నది అనేటువంటిది జరిగిందనుకోండి, మనం ఏం చేస్తామంటే, అన్నా నువ్వు ఏ ఎరువు వాడావు, పురుగులకి వస్తే ఏ పురుగు మందు వాడావు, ఎలాగా నువ్వు సాగు చేస్తే నీకు 35 బస్తాలు వచ్చింది, నాకేమో 26 బస్తాలే వచ్చింది, ఏంటి నీకు నాకు తేడా అని మనం ఎంక్వైరీ చేస్తాం కదా. అలానే దావీదు కూడా ఈ ఓబెదేదోము యొక్క ఇంటిని, అతని సంతానమును ఆశీర్వదించబడటానికి కారణం ఏంటి అని దావీదు విచారణ చేశాడు. విచారణ చేసినప్పుడు తెలిసినటువంటి మాట ఏంటంటే దేవుని యొక్క మందసము ఓబెదేదోము యొక్క ఇంటిలో ఉన్నది, అందుకే దేవుడు అతనిని ఆశీర్వదించాడనేటువంటి సంగతి దావీదు గుర్తించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మందసము అనేటువంటిది దేనికి గుర్తుగా ఉన్నది అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి గుర్తుగా ఉన్నది. మందసము ఓబెదేదోము యొక్క ఇంటిలో ఉంటే ఆ ఇల్లు ఆశీర్వదించబడింది, అతని కుటుంబం ఆశీర్వదించబడింది. అంటే ప్రభువు ఆ గృహములో ఉన్నారు కాబట్టి, ఓబెదేదోము యొక్క ఇంటిలో ప్రభు ఉన్నారు కాబట్టి ఆ గృహము ఆశీర్వదించబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మీ గృహములో ప్రభు ఉంటే మీ గృహం కూడా బహుగా ఆశీర్వదించబడింది. మీ గృహములో శాపం ఉంటే ప్రభువుని మీరు చేర్చుకుంటే ఆ శాపాన్ని ఆయన కొట్టివేస్తాడు. మీకు కలిగినటువంటి నష్టమునంతా ఆయన తొలగించి పూడ్చివేసి బహుగా మీరు ఆశీర్వదించబడేటువంటి రీతిలో ఆయన తన కార్యాన్ని మీకు జరిగిస్తాడు. మీ కుటుంబంలో ఏది లోటుగా ఉన్నదో, ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉంటుంది కదా. ప్రతి కుటుంబంలో అనారోగ్యం ఉండొచ్చు, ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి ప్రతి కుటుంబంలో కనిపిస్తూనే ఉన్నాయి, సమాధానం లేని పరిస్థితులు ఉన్నాయి. బిడ్డలు బాగా చదువుకుంటున్నారు కానీ
వారు దుర్వ్యసనాలకు అలవాటు పడిపోయి లోకముతో స్నేహం చేస్తూ కుమారుడు కానీ కుమార్తె కానీ యవన ప్రాయమునకు వచ్చినప్పుడు తల్లిదండ్రులను ఎదిరిస్తూ ఉన్నారు. లోకంలో ఈ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మీ కుటుంబంలో కూడా ఉండే ఉంటుంది కదా. ఎవరో ఒకరు మీ మాట వినకుండా తిరుగుతూ ఉన్నారు కదా. చదవమంటే చదవట్లా. అరే ఎగ్జామ్స్నే చదువురా అని తండ్రి చెప్తే నువ్వేంటి నాకు చెప్పేది, నాకు తెలుసులే అంటా ఉన్నారు. అరే అర్ధరాత్రి దాకా బయట తిరిగి వస్తున్నావేంట్రా అంటే నాకు తెలుసులే అని ఎదురు సమాధానం చెప్తున్నటువంటి కుమారులు లేరా? వారు చెడు వ్యసనాలకు బానిసలైపోతూ ఉన్నారు కదా. సినిమాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. పగలు కాదు అర్ధరాత్రి ఆటలకి వెళ్తూ ఉన్నారు కదా. క్లబ్బులని పబ్బులని ఈ యొక్క పెద్ద పెద్ద సిటీస్లో ఉన్నటువంటి వాళ్ళు, మెట్రోపాలిటన్ సిటీస్లో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది యూత్ ఎలా ఉన్నారంటే బాగా చదువుకుంటున్నారు. చదువుకొని మంచి ఉద్యోగం చేస్తూ లక్షల రూపాయలు సంపాదిస్తూ పబ్బులకి క్లబ్బులకి తిరుగుతూ త్రాగి తందనాలాడుతూ ఉన్నారు. చాలామంది ఇదే పరిస్థితిలో ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, వీకెండ్ వచ్చిందంటే వాళ్ళకి ఏం కావాలంటే మత్తు పదార్థాలు కావాలి. మీ పిల్లలు కూడా ఆ గంజాయి డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయారేమో, త్రాగుడికి ఎడిక్ట్ అయిపోయారేమో. మీరు అనుకుంటున్నారు మా పిల్లలు బాగా చదువుకున్నారు సంపాదిస్తున్నారు అనుకుంటున్నారు, కానీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూసారా? ఆడపిల్లలైనా కుమార్తెలైనా వాళ్ళు కంట్రోల్లో ఉన్నారా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారా? తల్లిదండ్రులను ప్రేమిస్తూ ఉన్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, మా అమ్మాయి బాగా చదువుకుంటుందండి, బాగా తెలియగలిగిందండి అనుకుంటున్నాం, కానీ వాళ్ళు ఉంటున్నటువంటి స్థలములో, వాళ్ళు పనిచేస్తున్నటువంటి స్థలములో, వేరే ప్రాంతాలలో, ఇతర రాష్ట్రాలలో, ఇతర దేశాలలో వాళ్ళు ఉండి ఉద్యోగం చేస్తూ ఉన్నారు, చదువుకుంటూ ఉన్నారు. వారు దేవుని యందు గనక భయభక్తులు లేకపోతే ప్రియ దేవుని బిడ్డలారా తప్పనిసరిగా పాడైపోతారు. తప్పనిసరిగా వారు చెడు మార్గాల్లోనికి వెళ్ళిపోతారు. ఎందుకంటే అక్కడ కల్చర్ అలా ఉన్నది. తల్లిదండ్రులకు దూరంగా ఉన్నారు, ఈజీగా చెడిపోతూ ఉన్నారు. మీరు అనుకుంటున్నారు మా బిడ్డలు దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నారులే, ఆస్ట్రేలియాలో ఉన్నారులే, అమెరికాలో ఉన్నారులే, ఇంగ్లాండ్లో ఉన్నారులే అని అనుకుంటున్నారు, అందరికి చెప్తున్నారు. కానీ వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు వారితో మాట్లాడినప్పుడు అమ్మ చర్చికి వెళ్ళావా, నాన్న చర్చికి వెళ్ళావా? చర్చికి వెళ్ళండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి, ప్రార్థన చేసుకున్నారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం చదివారా అని అడుగుతున్నారా? అసలు ఎంత చదివారు? క్యాలెండర్లో ఒక వచనం కాదు, ఈరోజు 2-3 అధ్యాయాలు చదివారా? ఉదయం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వచ్చిన తర్వాత మీరు ప్రార్థన చేసుకున్నారా? బయటికి తిరగొద్దు. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళండి, ఫాస్టింగ్ ప్రేయర్స్కి వెళ్ళండి, ఇంట్లో ప్రార్థన చేసుకోండి. మీ స్నేహం కూడా ప్రార్థనా పరులతోటే ఉండాలని చెప్పుతున్నటువంటి తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? ప్రియ దేవుని బిడ్డలారా, మనము అలా చెప్పగలిగితేనే దేవుడు ఒబెదేదోమును ఆశీర్వదించినట్లుగా, అతని కుటుంబాన్ని ఆశీర్వదించినట్లుగా నీ కుటుంబమును తప్పకుండా ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వచనాన్ని మనం చూసినట్లయితే మొదటి దినవృత్తాంతముల గ్రంథములో 13వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాము. చూడండి, దేవుని మందసము ఒబెదేదోము ఇంటిలో అతని కుటుంబము యొద్ద 3 నెలలు ఉండగా యెహోవా ఒబెదేదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒబెదేదోము ఆశీర్వదించబడ్డాడు. కారణం ఏంటి? దేవుని యొక్క మందసము అతని ఇంటిలో ఉన్నది. మనం ఇందాక ఒక మాట చెప్పుకున్నాం కదా, మందసం అంటే అది ప్రభువారికి గుర్తుగా ఉన్నది కదా. యేసు ప్రభువారికి సాదృశ్యంగా ఉంది మందసం అనేటువంటిది. అంటే మందసము ఉన్నది అంటే ఆ ఇంట్లో ఎవరున్నారు? ప్రభు ఉన్నారు. ప్రభు ఉంటే ఆ ఇల్లు ఎలా ఉంటుందంటే ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీరు దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నారు, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాట ప్రకారంగా విని వాక్యముతో హెచ్చరించబడి పాప క్షమాపణ పొంది మారు మనసు పొంది బాప్తిజమం కూడా తీసుకున్నారు. అవును కదా?
ఇప్పుడు క్రమంగా ప్రభువారి యొక్క శరీర రక్తములు ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళినప్పుడు ఆయన శరీర రక్తములు పాలు పంపులు పొందుతున్నారు, దశంభాగాలు చెల్లిస్తూ ఉన్నారు, దేవుని సన్నిధిని మీరు అనుభవిస్తూ ఉన్నారు, కృపావరములను కూడా మీరు పొందుకొని అభిషేకించబడ్డారు. కానీ మీరు అనుకుంటున్నారు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దేవుడు మా ఇంటిలో ఉన్నాడు, కానీ నాకు ఇంకా ఆశీర్వాదం రావట్లేదేంటి, నా వ్యాపారం అభివృద్ధి చెందటం లేదేంటి, నేను దేవుని సన్నిధిలోనే ఉన్నాను కదా, ప్రార్థన కూడా వెళ్తున్నా, ప్రార్థన చేస్తున్నా, ఉపవాసం ఉంటున్నా, అయినా దేవుడు నన్ను ఎందుకు ఆశీర్వదించట్లేదు అంటే మీరు అనుకోవచ్చు యేసయ్య మా ఇంట్లోనే ఉన్నాడు అనుకోవచ్చు, కానీ ఇంట్లో లేడేమో. మీరు ప్రార్థనకు వెళ్తున్నటువంటి అనుభవంలో ఉన్నారు, రెండవది దశభాగాలు ఇస్తూ ఉన్నారు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మీరు సంపాదిస్తున్నటువంటి ఆ సంపాదనలో ఎక్కడైనా వాక్యానికి విరోధంగా ఉన్నదేమో కదా, లంచాలు తీసుకుంటా ఉన్నారేమో కదా, మీరు చేస్తున్నటువంటి వ్యాపారములు ఎక్కడైనా మోసం జరుగుతూ ఉన్నదేమో కదా, చట్టానికి వ్యతిరేకంగా, గవర్నమెంట్కి వ్యతిరేకంగా, ప్రజలకు వ్యతిరేకంగా మీరు ఎక్కడైనా కల్తీ వ్యాపారం చేస్తూ ఉన్నారేమో. ఆలోచన చేశారా? మీరు అనుకుంటున్నారు వ్యాపారం కొంచెం తేడా రాకపోతే మేము ఎలా సంపాదించుకోవాలని అని కొంతమంది అడుగుతారు. త్రాసులో చూసేటప్పుడు కేజీ తీసుకుంటే 900 గ్రాములే మనకు వస్తున్నాయి, 1000 గ్రాములు మన ముందు కనిపిస్తూ ఉంది కేజీ, కానీ మనం ధర్మకాటాలు చూస్తే ఆ తేడా తగ్గుతూ ఉంది, 100 గ్రాములు తగ్గింది. అంటే మనం మోసం చేస్తున్నాం, ఆ సంగతి మీకు తెలుసు. అలా నువ్వు ఎన్ని కేజీలు రోజుకి అమ్ముతున్నావు కదా దొంగ కాటా పెట్టి, మరి నువ్వు ఆ సొమ్మునంతా నువ్వు అన్యాయంగా సంపాదిస్తుంటే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఎలా ఆశీర్వదిస్తాడు? ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఎగ్జామ్స్ రాస్తున్నావు, కాపీ కొట్టి ఎగ్జామ్ రాస్తే, లేకపోతే లంచాలు ఇచ్చి నువ్వు పనులు చేపించుకుంటా ఉంటే నీకది సక్రమమైన, నీకంటే ముందు ప్రమోషన్ రావాల్సినటువంటి వ్యక్తి ఆగిపోతూ ఉన్నాడు. కారణం ఏంటంటే నువ్వు లంచం ఇవ్వటం వల్ల. లంచం తీసుకున్నటువంటి వ్యక్తి కొంతకాలము లోకరీతిగా ఆశీర్వదించబడతాడేమో కానీ శాశ్వతమైనటువంటి ఆశీర్వాదం అతనికి ఉండదు. అలానే లంచం ఇచ్చినటువంటి నీవు కూడా అదే పరిస్థితిలో ఉంటావేమో. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, మనము మన కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే మందసము మన కుటుంబంలో ఉండాలి, యేసయ్య మన ఇంటిలో ఉండాలి. మన ఇంటిలో యేసయ్య ఉంటేనే మనకు అది ఆశీర్వాదకరమైనటువంటి మాట. మనం ఒక మాట చూసినట్లయితే యోబు గ్రంథము 4వ అధ్యాయములో 6వ వచనం చదువుతున్నాను చూడండి. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? ప్రియదేవుని బిడ్డలారా, మనం కలిగి ఉన్నటువంటి భక్తి అనేటువంటిది అందరూ కలిగినటువంటి వాళ్ళుగానే ఉన్నారు, కానీ మనం కలిగి ఉన్నటువంటి భక్తి ఎలా ఉండాలంటే మనకు ధైర్యాన్ని కలుగజేయాలి. మన యథార్థ ప్రవర్తన మనకు ఆశీర్వాదాన్ని తీసుకుని వచ్చేటువంటిదిగా ఉండాలి. మన భక్తి మనము అట్టి రీతిగా మనము కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనంలో అక్కడ వ్రాయబడినటువంటి మాట, నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తము చుట్టూ కంచె వేసితివి కదా. దేవుడు యోబు చుట్టూ కంచె వేశాడు, అతనికి కలిగినటువంటి సమస్తము చుట్టూ కంచె వేశాడు. అతని చేతి పనిని దేవుడు దీవిస్తూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, మనం చేస్తున్నటువంటి పని, నీవు చేస్తున్నటువంటి పని దేవుని చేత దీవించబడాలి. దేవుడు దీవించినటువంటి పరిస్థితుల్లో కూడా నీ జీవితంలో ఎన్నోసార్లు ఎన్నో రోజులు ఉన్నాయి. అందుకే కొంతమంది అంటారు మాకు కలిసి రావట్లేదండి అంటారు. కలిసి రావటం కాదు, మీ నడక ఎలా ఉంది, మీ నడవడిక ఎలా ఉంది, మీ ఉద్యోగ వ్యాపారం ఎలా ఉన్నాయి, వాక్య ప్రకారంగా మీరు నడుస్తున్నారా, దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకుంటా ఉన్నారా, ఎలా ఉన్నారు? ఆలోచన చేస్తున్నారా ప్రియ దేవుని బిడ్డలారా? దేవుని సన్నిధిని మీరు ఎలాగ అనుభవిస్తూ ఉన్నారు? ప్రియ దేవుని బిడ్డలారా, లేఖనాల్లో మనం చూసినట్లయితే దినవృత్తాంతంలో 1వ గ్రంథము 26వ అధ్యాయము
4వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు ఒబెదేదోమును ఆశీర్వదించి అతనికి కుమారులను దయచేసెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అతనికి కుమారులను దయచేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాన గర్భఫలము చాలా కుటుంబాలలో లేనటువంటిదిగా ఉన్నది. వివాహమైంది, 3 సంవత్సరాలైంది, 5 సంవత్సరాలైంది. కొంతమంది అంటారు 10 ఏళ్ళ నుంచి మాకు పిల్లలు లేరండి. మేము చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాం, చాలా ప్రయత్నాలు చేసాం, ఎన్నో రీతులుగా మా ప్రయత్నాలు ఉన్నాయి, కానీ మాకు ఆశీర్వాదం కలగల. మా కుమారుడు కావాలని ప్రార్థన చేయండి. చాలామంది కోరుకునేటువంటి మాట, మా కుమారుడు కావాలి. కుమారుడు దేవుడిచ్చేటువంటి స్వాస్థ్యము, బహుమానము. ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది అంటారు మా ఇంటి పేరు నిలబెట్టాలండి, మా వంశం అంతరించిపోయిద్దేమో, నా కుమారుడు కావాలి. ఇది మానవుని యొక్క కోరిక. ఆ కుమారుని కానీ కుమార్తెను కానీ ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరంటే దేవుడే. ఈ లోకంలో ఉన్నటువంటి ఏ పుణ్యకార్యాలు కాదు, మనం చేసేటువంటి ఏ వ్రతములు, ఏ నోములు కాదు, మన నడక, మన నడవడిక. కొంతమంది అంటారు నేను మామూలుగానే మంచిగానే ఉన్నానండి. నీ మంచితనము దేవునికి ఇష్టమైనటువంటిదిగా ఉండాలి. నువ్వు నడిచేటువంటి మార్గము దేవుడు ఏర్పాటు చేసినటువంటిదిగా ఉండాలి. ఎందుకంటే ఆయన అన్నాడు కదా, నేనే మార్గమును, నా ద్వారా తప్ప ఎవ్వరు కూడా తండ్రి యొద్దకు రానే రాడు. నా ద్వారానే తప్ప అంటే యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేసినటువంటి మార్గంలో నడిస్తేనే మనము మోక్షానికి వెళతాం, స్వర్గానికి వెళతాం. మనకు ఆశీర్వాదం కలగాలంటే మనము దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి. ఒబెదేదోము అట్టి రీతిగా దేవుని యొక్క మందసమును దేవుని కలిగి ఉన్నటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి అతడు ఎలా ఆశీర్వదించాడంటే అతడు కుమారులను దేవుడు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక ఆశీర్వాదాన్ని మనం చూసినట్లయితే మొదటి దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నాను, చూడండి. మరియు మత్తిత్య, ఎలీప్లేహు, మిక్నేయాహు, ఒబెదేదోము, యెహీయేలు, అజజ్యాహు అనువారు రాగమెత్తుటకు, సితారాలు వాయించుటకును నిర్ణయించబడిరి. వీరందరూ కూడా, వీరిలో ఒబెదేదోము కూడా ఉన్నాడు కదా, వీరిని దేవుడు సితారా వాయించడానికి ఏర్పాటు చేసుకున్నవాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చాలామంది తల్లిదండ్రులు కోరుకుంటున్నటువంటి కోరిక ఇది. మా పిల్లలు గిటార్ ప్లే చేయాలండి, మా బాబు ప్యాడ్స్ ప్లే చేయాలి, కీబోర్డ్ ప్లే చేయాలి, తబలా ప్లే చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇన్ని ఆలోచనలు మనం కలిగి ఉన్నాం. ఇవన్నీ మన బిడ్డల జీవితంలో, మన జీవితాలలో, మన కుటుంబ జీవితంలో నెరవేరాలంటే దేవుని యొక్క ఆశీర్వాదం నీకు కావాల్సిందే. ప్రభువారు నీ హృదయంలో ఉండాల్సిందే, నీ ఇంటిలో ఉండాల్సిందే. నువ్వు పాపం చేస్తూ ఉంటే నీ ఇంటిలో, నీ హృదయంలో ప్రభువు ఉండనే ఉండడు. నువ్వు తాగుతూ ఉంటే ప్రభువు నీ హృదయంలో ఉండడు, వెళ్ళిపోతాడు. ఒకానొక సమయంలో ఉన్నాడు, కానీ నువ్వు ఎక్కడైతే దేనినైతే విడిచిపెట్టావో దానినే మరలా నువ్వు చేస్తూ ఉంటే, ఏ మార్గమునైతే నువ్వు విడిచిపెట్టి వచ్చి మళ్ళీ అదే మార్గంలో వెళ్తూ ఉంటే ప్రభు ఎందుకు ఉంటాడు అక్కడ? పరిశుద్ధత లేకపోతే ప్రభువు నివసించడు, ఉండడు. నువ్వు ఇచ్చేటువంటి కానుకలను బట్టి కాదు, నువ్వు వెళుతున్నటువంటి, నువ్వు చేస్తున్నటువంటి ఉపవాసమును బట్టి, వెళుతున్న సంఘాన్ని బట్టి కాదు, నీ హృదయాన్ని బట్టి. నీ హృదయం ఎలా ఉందో చూసుకున్నారా? పరిశీలన చేసుకోండి, ఆలోచన చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎలా ఉండాలంటే ఆశీర్వదించబడినటువంటి అనుభవంలో ఉండాలి. ఆశీర్వదించబడినటువంటి రీతిలో మీరందరూ కూడా ఉండాలని కోరుకుంటున్నారు, కానీ ప్రభువు మీ హృదయంలో ఉంటున్నాడా లేదా? మరొక మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయములో 8వ వచనములో, ఒబెదేదోము కుమారులైన వీరును, వీరి కుమారులను, వీరి సహోదరులను 62
వారు తమ పని చేయుటలో మంచి గట్టివారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు వారికి ఇచ్చినటువంటి అప్పగించినటువంటి పని, దేవుడు మీకు ఇచ్చినటువంటి పని, మీకు ఇచ్చినటువంటి ఉద్యోగము, మీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం, వ్యాపారంలో మీరు ఎలా ఉండాలంటే గట్టివారుగా ఉండాలి. అంటే దేవుని యొక్క తెలివి మీకు ఉండాలి, దేవుని యొక్క జ్ఞానం మీకుంటే, దేవుడు మీకు తోడుగా ఉంటే మీరు ఎలా ఉంటారంటే ఉన్నతమైనటువంటి వారుగా ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ప్రమోషన్స్ మీకు వస్తాయి. మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఉన్నత స్థాయిలో ఉంటారు. మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో అభివృద్ధి చెందినటువంటి వారుగా ఉంటారు. కారణం ఏంటంటే దేవుడు మీతో ఉండాలి, దేవుని మందసం ఉండాలి. ఒబెదెదోము ఇంటిలో దేవుని మందసం ఉన్నది. ఈ రీతిగా ఆశీర్వదించబడ్డారు. మీరు దేవుని కలిగినటువంటి వారుగా ఉన్నారా? కలిగి ఉంటే దేవుడు తప్పక మిమ్మలను ఆశీర్వదిస్తాడు. యేసయ్యను మీరు కలిగి ఉండండి, దేవుని పొందుకోండి. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన. ఈ మాటలు విన్నటువంటి వారు ప్రతి ఒక్కరూ దీవించబడడానికి ప్రభువా మిమ్మలను కలిగి ఉండేటువంటి ఆ కృపను దయచేయండి అయ్యా. అటువంటి ఆశీర్వాదాన్ని మీరు అనుగ్రహించి దీవించండి మా తండ్రి. ప్రభువా మిమ్మలను కలిగి ఉండేటువంటి కృప ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి నాయన. ఒబెదెదోము ఇంటిలో మందసం ఉన్నటువంటి సమయం ఎలాగా ఆశీర్వదించబడిందో నాయన, ప్రతి ఒక్కరు కూడా మిమ్మలను కలిగి ఉండి నాయన ఈలోక సంబంధమైన పర సంబంధమైన దీవెనల ఆశీర్వాదాలు అనుగ్రహించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని మహిమగంత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన కాపుదల భద్రత ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.